ఓకే. ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. మళ్ళీ ఈరోజు అక్టోబర్ 26, 2025 సంవత్సరంలో మనందరము కూడి ఈ పునరుత్థాన దినమున మరొక్కసారి దేవుని వాక్యం ధ్యానించుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, చేరి వచ్చిన మనందరికీ దేవుడు తన పరిశుద్ధాత్మ నడిపింపు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఈరోజు మూల వాక్యం ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతి నొంది కూర్చుంటుని. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటుని. ప్రేమ మేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమరక్ష స్థుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. ఇంతవరకు నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు నాయన. కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థన, అదేవిధంగా ఒక చక్కని గీతం వినిపించగలిగే భాగ్యం దయచేసానైనా వందనాలు తండ్రి. నేను వాక్యం ధ్యానించబోతుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరే వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరిని నీ యొక్క స్వాధీనం ఉంచుకుని తండ్రి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగలిగే హృదయం దయచేయమని వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, అదేవిధంగా కార్యాంతమైన బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని, ఏ రకమైన ఆటంకం లేకుండా కాపాడమని, ఇంత చక్కని సమయం ఇచ్చినందుకు నాయన మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఎజ్రా గ్రంథం చివరికి వచ్చేసాం. ఈ వారంతో మనం ముగించుకోబోతున్నాం. మరి ఇందాక నేను చదివినటువంటి మూల వాక్యంలో నేను అని చెప్పి పలికింది ఎవరో మనకు తెలుసు, ఎజ్రా. ఈ సంగతి వినిన వెంటనే ఆయన తన దుప్పటిని చింపుకుని, తన పై వస్త్రాన్ని చింపుకుని, తల వెంట్రుకలు గడ్డము పెరికి వేసుకుని ఆయన విభ్రాంతి పడి కూర్చున్నాడంట. ఏం జరిగింది అంతగా? శాస్త్రి ఎజ్రా ఎవరు? శాస్త్రి, యాజకుడు, శాస్త్రి అయినటువంటి ఎజ్రా. సాధారణంగా యాజకులకి మరి ఆ రకమైనటువంటి బట్టలు చింపుకోవటం కానీ, గడ్డము పెరికి వేసుకోవటం అనే అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి ఎందుకు జరిగింది అనేది మనం ఆలోచించినట్టయితే, ఆయన ఒక శాస్త్రిగా, అదేవిధంగా ఒక యాజకుడిగా, అంతకంటే తన జనులైనటువంటి యూదా వారి పట్ల చాలా ప్రేమ కలిగిన వాడై జరిగిన సంగతులు విని తట్టుకోలేక పనిచేసినట్టుగా మనం చూస్తాం. ఏం జరిగింది అంటే 9వ అధ్యాయం 1 నుంచి మనం 2వ వచనం వరకు మన తర్వాత మీరు చదవచ్చు. అక్కడ జరిగింది ఏంటంటే, ఏ జనాంగాన్ని అయితే కనాను దేశం నుంచి వెళ్ళగొట్టి దాన్ని స్వాధీనపరుచుకోమని అప్పుడు మోషేతో చెప్పాడు, అదేవిధంగా ఇక్కడి నుంచి వచ్చిన వారితో కూడా చెప్పాడు, వారికి మీ పిల్లల్ని ఇవ్వద్దు, మీరు వారి పిల్లల్ని పెండ్లి చేసుకోవద్దు అని చెప్పి, వారు విగ్రహారాధికులు కాబట్టి ఆ విగ్రహారాధన వైపు మిమ్మల్ని తిప్పేస్తారు కాబట్టి మీరు వాళ్ళతో వియ్యం అందుకోవద్దు అని చెప్పి దేవుడు చాలా ఖండితంగా చెప్పడం జరిగింది. వీళ్ళు ఐగుప్తు చెరకు వెళ్ళిన కారణం కూడా ఆ విగ్రహారాధన, ఇండిసిప్లైన్డ్ లైఫ్ వల్లే వీళ్ళు ఐగుప్తుకు చెరగా వెళ్ళారు. 430 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత దేవుడు వాళ్ళ మొర విని నేను ఉన్నాను అని చెప్పి, నేను విన్నాను వారు మొరని చెప్పి మోషేని పంపించి అక్కడి నుంచి రప్పించేటప్పుడే చెప్తాడు ఆయన, ఓ మోషే, వీళ్ళు ఇక్కడికి వస్తారు కానీ మళ్ళీ త్వరలోనే మళ్ళీ ఇంకో చెరకు వెళ్ళిపోతారు, ఎందుకంటే వీరు తల వంచినటువంటి ప్రజలు. ఆయన చాలాసార్లు యెషయా గ్రంథంలో కూడా అంటాడు, ఆయన అబద్ధమాడనేరని పిల్లలని వీరు నేను ఎన్నుకున్నాను అని చెప్పి ఆయన కొన్ని సందర్భాల్లో మరి పశ్చాత్తాపడినట్టుగా కూడా మనం చూస్తాం. కానీ మన బిడ్డలు మనం ప్రేమించే కంటే కూడా ఆయన తన ప్రజలను ప్రేమించే దేవుడు. ఆయన తన కనుగుడ్డు ముట్టుకున్నట్టు ఇశ్రాయేలు ముట్టుకుంటే అని చెప్పినటువంటి మహా కనికరం గల దేవుడు ఆయన. అట్లాంటి వారు మళ్ళీ మామూలుగా ఆ విగ్రహారాధనలు, మళ్ళీ అనైతిక జీవితం ప్రారంభించిన తర్వాత ప్రవక్తల చేత హెచ్చరింపబడి మీరు బబులోను చెరకు వెళ్తారు, 70 సంవత్సరాల తర్వాత నేను తీసుకొస్తానని చెప్పారు. అంటే 70 సంవత్సరాల తర్వాత
వాళ్ళు ఏదో బాగుంటారని కాదు, కానీ ఇర్మియా ప్రవక్త ద్వారా అప్పుడు చెప్పినప్పుడు ఆయన చెప్తాడు, ఈ ప్రజలు నేను తీసుకొస్తాను, ఒక్క నీతిమంతుడు యథార్థంగా ప్రవర్తించడానికి ప్రయత్నించేటటువంటి వ్యక్తి ఒక్కడున్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుకుంటానని చెప్పి, అయినప్పటికీ నేను ఆ పట్టణాన్ని కాపాడుకుంటున్నాను, ఎందుకంటే నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఆసక్తితో నేను ఆ పట్టణాన్ని రక్షించుకుని కాపాడుకుంటానని చెప్పి చెప్పటం జరిగింది. అంతటి ప్రేమామయుడు ఈ బబులోను చెర నుంచి వీళ్ళని తీసుకురావటానికి కోరేషును ఉపయోగించుకున్నాడు. తర్వాత దర్యావేషు, తర్వాత అహేశ్వరుషు, అర్థహస్త కాలంలో ఉన్నారు. సరే, ఎజ్రా ఎందుకు వచ్చారు ఇక్కడ అనేది మనం 7వ అధ్యాయంలో చాలా కూలంకుషంగా మనం ధ్యానించుకున్నాం. అక్కడ అర్థహర్షస్థ ఏమంటాడంటే, నువ్వు వెళ్ళు, ధర్మశాస్త్రం వారికి వినిపించు, ధర్మశాస్త్రం అనుకూలంగా వారు నడుచుకునేలా చెయ్యి. ఒకవేళ రాజాజ్ఞను గాని ధర్మశాస్త్రాన్ని గాని ఉల్లంఘించిన వారు ఎవరైనా ఉంటే వారి ఆస్తి జప్తు చేయి, వారికి మరణశిక్ష, ఖైదు, అదే విధంగా స్వదేశ బహిష్కరణ కూడా చేయమని చెప్పి ఆ 4 అంశాలు ఫుల్ పవర్స్ ఇచ్చి ఎజ్రాని అక్కడికి పంపించాడు. పంపించిన తర్వాత ఎజ్రా గారు బయలుదేరిన తర్వాత, మొదటి నెలలో బయలుదేరిన తర్వాత 5 నెలలకి యెరూషలేం చేరటం జరిగింది. ఆ వచ్చేటప్పుడు లేవీలు తక్కువగా ఉన్నారని చెప్పి ఇద్దో అనే కాసిప్యా అనే ప్రాంతంలో ఇద్దో అనే అధికారి దగ్గరికి వెళ్ళి, మాకు ఇలా లేవీలు కావాలని అడిగినప్పుడు 18 మందిని ఆయన పంపించడం జరిగింది. ఆ తర్వాత మార్గ మధ్యలో బందిపోటు దొంగలు ఉంటారు, పిల్లలు, వృద్ధులు, స్త్రీలు ఉన్నారు కదా అని చెప్పి, ఒకవేళ రాజుని ఆశ్రయిద్దామా అనుకుంటే 8వ అధ్యాయం 22వ వచనం చాలా చక్కని మాట అది, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును అని నేను రాజుగారితో చెప్పాను కదా. ఇట్లాంటప్పుడు మానవ సహాయం కోరితే ఎలాగా నేనని చెప్పి చాలా ధైర్యంగా దేవుని హస్తం నా తోడుగా ఉంటుందని పూర్తి విశ్వాసంతో ఉపవాస ప్రార్థనలతో అక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఆ వెండి బంగారాలన్నీ కూడా తూచి వారికి అప్పగించడం, కొంత వెండి బంగారాలతో అక్కడికి బలులు అర్పణకు కావాల్సినటువంటి గొర్రెలను, ఎడ్లను, మేతలను అన్ని కూడా కొనటం జరిగింది. ఇదంతా కూడా జరిగింది. అందుకనే 9వ అధ్యాయం ప్రారంభంలో ఈ సంగతులు సమాప్తమైన తరువాత, అంటే ఇవన్నీ జరిగి చక్కగా క్షేమంగా ఇక్కడికి వచ్చారు. క్షేమంగా తీసుకొచ్చినందుకు సంతోషంగా ఎజ్రా గారు వారి బృందం స్తుతులు చెల్లించుకున్నారు. 1750 మంది వచ్చారు అక్కడి నుంచి. మరి స్తుతులు చెల్లించుకుని ఆ బంగారం వెండి అక్కడ అప్పచెప్పిన తర్వాత, ఎందుకైతే రాజు ఇక్కడ పంపించాడో తెలుసు, కానీ ఈ ప్రజలు ఇంతగా చెడిపోయి ఉన్నారని చెప్పి ఎజ్రా ఊహించలేదు. ఏదో ఇండిసిప్లిన్డ్ గా ఉన్నారు వాళ్ళు, అక్కడున్నటువంటి వారితో కలిసిపోయి మిశ్రిత జనాంగంగా తయారైపోయారు. మనం అనుకున్నాం కదా, మన లోకమునకు ఉప్పుగా వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, కానీ వీళ్ళు కాళ్ళ కింద పడవేసి తొక్కబడే ఉప్పుగా, నిస్సారమైన ఉప్పుగా తయారైపోయారని చెప్పి అర్థహస్త గమనించి, ఒక పారసీక రాజు, ఒక నాన్ క్రిస్టియన్ ఆయన, దేవుణ్ణి ఎరిగినటువంటి ఆయన, అంటే దేవుడు వాళ్ళు ఏంటంటే అందరి దేవుళ్ళ మహిమ ఉందని నమ్మేవాళ్ళు, అంతేగాని ఏకదేవుని ఆరాధకులు కాదు వాళ్ళు. అయినప్పటికీ కూడా అర్థహస్త చాలా తెలివైన వాడు. ఏంటంటే ప్రజలు ఎప్పుడైతే నైతిక విలువలతో ఉంటారో ఆ రాజ్యం బాగుంటుందని చెప్పి ఆయన ఇంకా చాలా ఉదారంగా వాళ్ళు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి ఖర్చు పెట్టమని చెప్పటమే కాకుండా, ఇంకా అవసరమైతే బబులోను ఖజానా నుంచి కూడా తీసి ఇవ్వమని చెప్పి ఆర్డర్ వేయటమే కాకుండా, మరి అక్కడ దేవాలయంలో పనిచేసినటువంటి లేవీలు, యాజకులు, ద్వారపాలకులు ఇట్లాంటి వారు అందరూ ఉన్నారు కదా, వారికి పన్ను మినహాయింపు ఇవ్వండి అని కూడా చెప్పి చాలా ఉదార స్వభావంతో అక్కడికి పంపించాడు. అది చదువుతూ ఉంటే నిజంగా పారసీక రాజు యూదుల గురించి, యూదులు అనుసరించే దేవుడి గురించి ఎంతగా తెలుసుకుని ఆయన అనుసరించాడా అని మనం అనిపించక మానదు. సరే, ఎజ్రా వచ్చాడు. వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళు నిరభ్యంతరంగా, ఏమాత్రము నిస్సంకోచంగా దేవుడు ఏ పనైతే చేయొద్దన్నాడో ఆ పని చేసి, ఈ 2వ వచనంలో ఒక మాట ఉంటుంది అక్కడ, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారైరి. అక్కడికి వచ్చి చెప్తున్నారు, అయ్యా ఆ ఎజ్రాతో చెప్తున్నారు, మొత్తం చెడిపోయారు జనం అంతా, పరిశుద్ధ జనంగా ఉండవలసిన వారంతా కూడా చెడిపోయారు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, అన్య పురుషులకు తమ పిల్లల్ని ఇచ్చారు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు. మరి ఇంగ్లీషు ఎడిషన్లో అయితే ఏమనుందంటే హోలీ సీడ్,
హోలీ సీడ్ వీళ్ళతో మిక్స్ అయిపోయిందని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఇదంతా విన్న తర్వాత విభ్రాంతి చెందాడు. ఆ ఎస్టనాయిడ్ అనేది మనకి ఇంగ్లీష్ ఎడిషన్ లో, అంటే ఆ విపరీతమైన ఆశ్చర్యం అన్నమాట. అంటే తట్టుకోలేనటువంటి ఇలా జరుగుద్దా, ఒకసారి ఐగుప్తు చెరకు వెళ్ళిపోయారు, చెర అనుభవించారు, మళ్ళీ బబులోన్ చెరలో వీళ్ళు ఉన్నారు 70 సంవత్సరాలు, ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత ఇంతగా చెడిపోయారా అని చెప్పి. అంటే ఆలయం కట్టించిన తర్వాత ఎజ్రా దాదాపు 58 ఇయర్స్ కానీ అక్కడికి రావటం జరిగింది. ఈ లోపల ఎంతగా చెడిపోయారు, అంత చెడిపోయారు. వారి స్థితిగతులను చూసి ఎజ్రా సహించలేకపోయాడు. ఎందుకు విభ్రాంతి చెందాడంటే, ఈ మనుషుల మీదన, ఈ జనాంగం మీదన దేవుడైన యెహోవా కనికరం చూపడం, ఈ జనం కోసం అట్టహస్త ఒక పారసీక రాజు అయ్యుండి ఇంత తాపత్రయపడటం, ఈ జనుల కోసమా, ఈ మాటలు వినటానికి ఇక్కడికి నేను వచ్చానా, నా జనులు ఇంతగా భ్రష్టులైపోయారా అని చెప్పి ఒక్కొక్కసారి మనుషులు చేసిన పాపాన్ని చూసి మనం అవునా ఇంత పాపమా అని చెప్పి మనం ఇటీవల న్యూస్ లో ఒక వార్త విన్నాం. ఏంటంటే ఒక మాజీ కౌన్సిలర్ 62 ఇయర్స్ ఏజ్డ్ పర్సన్ మరొక 14 ఇయర్స్ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి ఆ తర్వాత అతను మరణించడం అనేది జరిగింది. కాబట్టి పట్టుకున్న తర్వాత అతను మరణించడం అనేది జరిగింది. మరి ఎంత చెడిపోయారు జనం, ఎట్లాంటి రోజుల్లో మనం ఉన్నాం. ఎజ్రా విభ్రాంతి పడిన విషయం కంటే కూడా ఇది మరీ విచారకరమైన విషయం. అట్లాంటి రోజుల్లో మనం ఉన్నాం. నిజంగా వార్త వింటూ ఉంటేనే ఒక 62 సంవత్సరాల వ్యక్తి ఆ విజిటర్స్ బుక్ లో తాను ఆ పాపకి తాతయ్యనని చెప్పి రాసి అతను మరి అలాగా ప్రవర్తించాడంటే ఇక అతను మనం ఏమనుకోవాలి అని చెప్పి మనం ఆలోచించినట్టయితే, ఎజ్రా విభ్రాంతి నొందాడంటారు. మనం కూడా ఆ వార్త విని విభ్రాంతి పొందాం. చాలా మంది బహు ఆశ్చర్యానికి గురయ్యాం. అదేవిధంగా ఇంకొక వార్త కూడా ఈ మధ్య విన్నాం మనం. ఏంటంటే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, ఒక హిందూ ఫ్యామిలీ, అన్యులు, నాన్ క్రిస్టియన్స్ పక్క పక్కన ఉంటున్నారు. ఆ నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో అబ్బాయికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఈ పక్కన క్రిస్టియన్స్ అమ్మాయికి తక్కువ మార్కులు వస్తున్నాయి. ఎంత పోటీ పడి ఆ అబ్బాయి కంటే కూడా ఈ అమ్మాయిని బాగా చదివించాలని తల్లి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ అమ్మాయి ఆ టార్గెట్ రీచ్ అవ్వలేకపోతుంది. ఇక ఈ తల్లి సహించలేక ఏం చేసిందంటే కూల్ డ్రింక్ లో పాయిజన్ కలిపి ఆ కుర్రాడికి స్కూల్ తీసుకెళ్లి నైట్ వాచ్మెన్ కి ఇచ్చి వాళ్ళ అమ్మ ఈ కూల్ డ్రింక్ ఇచ్చింది తాగమని చెప్పి ఇచ్చిందంట. ఆ కుర్రాడు పాపం అమాయకంగా వాళ్ళ అమ్మ పంపించింది అనుకుని ఆ కూల్ డ్రింక్ తాగేశాడు. తాగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత స్పృహ తప్పి పడిపోతే, ఏంటి నాన్న అంటే వాళ్ళ అమ్మ నువ్వు పంపించిన కూల్ డ్రింక్ తాగిన తర్వాత నాకు ఇలా ఉంది అని చెప్పాడట. నేను కూల్ డ్రింక్ ఎప్పుడు పంపించానో సరే హాస్పిటల్ తీసుకెళ్తే ఆ పిల్లడు దక్కలేదు వాళ్ళకి. ఇట్లాంటి విషయాలు వింటా ఉంటే ఒక తల్లి, ఒక క్రైస్తవ స్త్రీ, వాక్యం తెలిసిన స్త్రీ మరి ఎంత ఘాతకం తన పిల్లకి మార్కుల కోసం. ఏముంది మార్క్స్, ఈ మధ్య ఈ కాంపిటీషన్ బాగా, ర్యాంకు పాయింట్స్ లో కూడా ర్యాంకులు పోతాయి మన తాపత్రయం. నిజంగా ఈ రెండు వార్తలు విన్నప్పుడు నేను ఎజ్రా గ్రంథం స్టడీ చేసేటప్పుడు ఎజ్రా కాలంలో ఇంత దారుణం లేదేమో, దానికే విభ్రాంతి పడిపోయాడు. తన తల వెంట్రుకలు గడ్డం కూడా పెరికించుకున్నాడు, దుప్పటి చింపుకున్నాడు, పై వస్త్రాలు చింపుకున్నాడు. అంటే మనం ఏమవ్వాలి, ఈ సమాజం కోసం మనం ఏం చెయ్యాలి. ఆయన విభ్రాంతి పడి కూర్చుని ఉపవాస ప్రార్థన చేశాడని చదివినప్పుడు నాకైతే ఎజ్రా ప్రార్థన చివరి వరకు 9th చాప్టర్ అంతా చదివిన తర్వాత ఒక్కటే అనిపించింది, ఒక్కసారి రోజుకి ఎజ్రా గారు చేసినట్టుగా తన వ్యక్తిగత జీవితాన్ని గురించి, తన కుటుంబ సభ్యుల గురించి, తన దేశం గురించి, ప్రపంచం గురించి ప్రతి క్రైస్తవుడు కూడా ఇట్లాంటి కన్నీటి ప్రార్థన ఒక్క 5 నిమిషాలైనా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఈవేళ అమెరికన్స్ చాలా రియలైజ్ అయ్యి మళ్ళీ మన నేటివిటీ మనకు రావాలి అని కన్నీటి ప్రార్థనలు చేయటం మొదలు పెట్టారు. ఈవేళ బ్రిటన్ లో మూసివేయబడినటువంటి చర్చెస్ 220 చర్చెస్ వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడ సర్వీసులు జరగాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా కూడా పూర్తిగా అయిపోయే వరకు మానవుడు కళ్ళు తెరవడు. ఎజ్రా గ్రంథం చదువుతా ఉంటే ఎజ్రా చేసిన ప్రార్థన కంటే కూడా ఆయన పరిశుద్ధుడు, యాజకుడు, శాస్త్రి, మరి కానీ అంతకంటే
అంతకంటే ఆలోచించవలసిన పరిస్థితులు, అంతకంటే విభ్రాంతి కలిగించవలసిన పరిస్థితులు, అంతకంటే స్పాయిల్ అయిపోయినటువంటి సమాజంలో ఉన్న మనం మరి ఈ రకంగా మన ప్రార్థన ఎవరికి వారే చుట్టూ ఉన్న సమస్యల గురించి ప్రార్థించాలి. ఒక క్రిస్టియన్ అంటే ఎప్పుడు కూడా చుట్టూ ఉన్న సమస్యల గురించి, అదేవిధంగా దేశ భవిష్యత్తు గురించి ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ ఎజ్రా గారు విభ్రాంతి పడ్డారు. ఎందుకంటే ఇంతగా చెడిపోయారు. దేవుడు అంటే ఎప్పుడు కూడా మనల్ని చూసి, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా అంటాడు కదా, గర్వ హృదయం చూసి నేను ఏడుస్తాను చాటుగా వెళ్ళి అంటాడు ఇర్మియా. అలాగే దేవుడు కూడా బాగా పాపం చేసిన వ్యక్తిని చూచి చాలా దుఃఖపడతాడంట. అయ్యో, ఇతని కోసమా నా రక్తం నేను చిందించింది, ఈ బిడ్డ కోసం నేను త్యాగం చేసింది. కానీ అంతకంటే ఎక్కువగా ఆయన దుఃఖపడేది ఏంటంటే నరకాగ్నిలోకి వెళ్ళిపోబోతున్నాడని చెప్పి చాలా దుఃఖిస్తాడంట. ఈనాటి సమాజంలో మనం ఎన్ని విషయాల్లో దుఃఖించాలి, ఎన్ని రకాలుగా మనం దుఃఖించాలి అనేది నాకు ఈ ఎజ్రా గ్రంథం స్టడీ చేస్తూ ఉంటే, ఆనాటి ఏముంది, ఎన్నో వందల సంవత్సరాల క్రితం చరిత్ర. ఇది ఎందుకు మనం స్టడీ చెయ్యాలి అంటే, ఈ చరిత్ర చదవని వాడు ఎప్పుడు కూడా చరిత్ర సృష్టించలేడు అంటారు కదా. ఇలాంటి ప్రార్థనలకు మనం ఇన్స్పైర్ అయ్యి మరింతగా మన కుటుంబాల కోసం, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం కోసం, మన దేశం కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా అలా చెప్పిన తర్వాత విభ్రాంతి పడి కూర్చున్న తర్వాత ఎప్పటి వరకు కూర్చున్నాడంటే సాయంత్రం అర్పణ వేళ అయ్యే వరకు అలాగే కూర్చున్నాడంట. కూర్చొని ఇక సాయంత్రం అర్పణ వేళ అయిన తర్వాత ఆ బరువు దిగిన తర్వాత నేను విభ్రాంతి పడి, 4వ వచనం చివరి భాగం చూస్తే, నేను విభ్రాంతపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటేని, సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా పై వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, ఇక్కడ మళ్ళీ వస్త్రం చింపుకున్నట్టు మళ్ళీ దుప్పటి చింపుకున్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఒకవేళ అక్కడ అవి చింపిన తర్వాత మళ్ళీ వేరే వేసుకుని ఉండొచ్చు, వాటిని మళ్ళీ చింపి మోకాళ్ళు. అంటే ఇది మనం ఈ పరిశుద్ధ గ్రంథాలను చూసినప్పుడు నాకు ఎందుకు ఒక వ్యక్తికి తీవ్రమైనటువంటి వేదన కలిగినప్పుడు ఆ దుప్పటి చింపుకున్నట్టు, పై వస్త్రం చింపుకున్నట్టు, అదే విధంగా తల వెంట్రుకలు గడ్డం పెరికి వేసుకుంటాం అనేది ఎందుకు జరిగింది? మన బైబిల్లో మొట్టమొదట మనం చూసినట్టయితే యాకోబు తన కుమారుడైనటువంటి యోసేఫ్ గురించి చనిపోయాడేమో అని వాళ్ళు చెప్పినటువంటి మాట విని తన కుమారుడు చనిపోయాడని భావించి అక్కడ తన బట్టలు చింపుకుని అక్కడ దుఃఖించినట్టుగా చూస్తాం. అదే విధంగా తామారు తన యొక్క కన్యాత్వం కోల్పోయినందుకు బాధపడద్దు. అలాగే యొఫ్తా తన కుమార్తెని బలి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినందుకు యొఫ్తా దుఃఖిస్తాడు. అలాగే సమాజం కోసం ఇప్పుడు ఎజ్రా ఏమో యూదుల కోసం, అదే విధంగా మొర్దెకై యూదా జాతి కోసం అక్కడ గోనెపట్ట కట్టుకున్నాడు. ఎందుకు గోనెపట్ట కట్టుకుంటానో ఆలోచించినప్పుడు ఇది కూడా చాలా సైంటిఫిక్ రీజన్. మెడికల్ జర్నల్లో నేను ఒకసారి చూసినప్పుడు దానికి చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పడానికి మనకు ఇప్పుడు సమయం కాదు, కానీ ఆ వస్త్రం చింపటంలో ఆ శక్తిని ఉపయోగించడం, అదే విధంగా ఆ జుట్టు కుదళ్లలో బ్లడ్ క్లాట్ అవుద్దంట. అది ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు, అంటే అక్కడ వాళ్ళు చెప్పింది, నాకంటే నేను మెడిసిన్ పూర్తిగా తెలిసిందని కాదు, కానీ సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఉన్నాయి. అలాగే నార వస్త్రం గోనిపట్ట కట్టుకోవటం కూడా ఆ స్వేదం బయటకు వచ్చేటప్పుడు రిలీఫ్ ఇవ్వటానికి అని చెప్పి అంటారు. ఏదేమైనప్పటికీ కూడా మరి శాస్త్రి ఎజ్రా అలా చేసి మళ్ళీ సాయంకాలం లేచి తన భారాన్ని తనే దింపుకుని మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా దేవ, యెహోవా తట్టు చేతులెత్తి. యెహోవా తట్టు చేతులెత్తడం అంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆయన రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేటప్పుడు యెరూషలేము తట్టు తన చేతులెత్తి ప్రార్థిస్తాడు. ఆ కిటికీ తెరిచి యెరూషలేము తట్టు తన చేతులెత్తి ప్రార్థిస్తాడు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆచారం అది. ఇక్కడ ఎజ్రా గారు కూడా అలాగే యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన మనం చూసినట్టయితే, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చింపబడినప్పుడు మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములు బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజులకు వశమొగటకు ఖడ్గమనుకును చెరకును దోపునకును
నేటి దినమున ఉన్నట్టు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొంది ఉన్నాము. ఇందాక చూసినప్పుడేమో విభ్రాంతి చెందాడు, ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు. అంటే ఎందుకంటే నా ప్రజలు చేసిన పాపములు నా తల మీద, మా పితరులు చేసిన పాపములు మా తలల మీద కనపడుతున్నాయి అంటాడు. సేమ్ వర్డ్ దానియేలు గారు కూడా ఉపయోగించడం జరిగింది. ఎజ్రా గారు నీతిమంతుడే, దానియేలు గారు నీతిమంతుడే. కానీ ఎవరి కోసం వీళ్ళు ఈ మాట చెప్తున్నారు అంటే ప్రజల తప్పులు వీళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే జనరల్ గా ఎజ్రా గారు యాజకుడు. యాజకుడు ఎప్పుడు కూడా అక్కడికి వచ్చినటువంటి విశ్వాసుల కోసం బలి అర్పణ చేస్తూ వారి పాపాలను ఒప్పుకుని అక్కడ ప్రార్థన చేస్తాడు కదా. అలా యాజక ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఎజ్రా గారు. ఈ ప్రార్థనలో రెండో అంశం ఏంటంటే శాస్త్రిగా ఎక్కడ తప్పిపోయారు. ఒకటి పాపపు తప్పుదల ప్రార్థన చేస్తూ ఎక్కడ తప్పిపోయారు. మరి దేవుడు అడుగుతాడు కదా అక్కడ ఎబ్బోక రేవు దగ్గర, యాకోబుని నీ పేరేంటి అని అడుగుతాడు. యాకోబు పేరు దేవుడు తెలీదా? తెలుసు. ఎందుకు అడిగాడంటే యాకోబు అంటే ఒక అర్థం మడిమని పట్టుకుని ఉన్నవాడు, అదేవిధంగా మోసగాడు, మగసిరి గలవాడు, ఇన్ని అర్థాలు ఉన్నాయి. సాధారణంగా యాకోబు అనగానే మోసగాడు అనే మాట మనం అంటాం. అయితే దేవుడు చెప్పించిన తర్వాత ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలీ అంటే ఇక్కడ ఎజ్రా గారు ఏం చేస్తున్నారంటే ఏదోలే మా వాళ్ళు పాపం చేశారు, మా వాళ్ళు పాపం చేశారు. చాలా మంది మోకరించి రిపీటెడ్ గా దేవ మా పాపాన్ని క్షమించు, అయ్యా మా పాపాన్ని క్షమించు, దేవ మా పాపాన్ని ఏం చేసావు నువ్వు, ఎందుకు అడుగుతున్నావు దేవుణ్ణి? అది దేవుడు కావాలి. నువ్వు ఎంతసేపు చెప్పినా ఏం క్షమించమంటావు నువ్వు? ఎందుకు దేవుడు చూస్తున్నాడంటే ఆ రియలైజేషన్ ఆ ప్రార్థించే వ్యక్తిలో రాకపోయినట్లయితే మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చేస్తాడు. ఎందుకు ప్రార్థిస్తున్నాడో తెలియాలి, ఏమి దేవుణ్ణి అడగాలో తెలియాలి. కాబట్టి అక్కడ స్పెసిఫిక్ గా ఇక్కడ శాస్త్రిగా తన ప్రజలు చేసిన తప్పుని చెప్తూ మా వాళ్ళు తప్పు చేయబట్టే మా యాజకులు లేవీయులు రాజులతో సహా అన్య రాజులకి అప్పగింపబడ్డారు. దాన్ని బట్టి మేము సిగ్గుపడుతున్నాను అంటాడు. అంటే మామూలు జనమే కాదు గాని యాజకులు లేవీయులు రాజులు కూడా దాస్యంలోకి వెళ్ళిపోయారు, మేము అందుకు సిగ్గుపడుతున్నారని చెప్పి ఆయన అంటున్నాడు. అదే విధంగా ఆయన అంటున్న తర్వాత మాట ఏంటంటే అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యంలో మమ్మను కొంచెము తెప్పరిలు చేయనట్లుగా మాతో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్ము స్థిరపరచుటకు గాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. చూడండి, ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు కదా శాస్త్రి గారు కదా. ఎంతైనా అటు యాజకుడే కాకుండా శాస్త్రి గారు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు ఆయన తెలుసు. కాబట్టి మరి మా నేత్రములకి వెలిగించి మమ్మల్ని తెప్పరిలు చేసి నిశ్శేషం కాకుండా తెలుసు ఎజ్రా గారికి. ఎందుకంటే ఎప్పుడో దావీదుకి దేవుడు మాట ఇచ్చాడు, నీ సంతానము వాళ్ళే సింహాసనాధులై ఉంటారని చెప్పి. యేసుక్రీస్తు ఆ వంశం నుంచి రావాలి, ముందు దావీదు సింహాసనం గురించి ఎజ్రా గారికి తెలుసు. కాబట్టి నిశ్శేషం చేయలేదు, నువ్వు మా పట్ల కొంచెం దయ చూపించావు. అంటే ఇంకా మమ్మల్ని పూర్తిగా దయ చూపించలేదు కానీ కొద్దిగా మా పట్ల దయ చూపించావు, మా నేత్రాలకి వెలిగిచ్చావు, దాస్యంలోంచి తీసుకొచ్చావు అని చెప్తున్నాడు. అయితే మా దేవుడైన నీవు మా దాస్యంలో మమ్మను విడువక పార్శీక దేశపు రాజుల ఎడల మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరం నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమునకును మాకు ఒక ఆశ్రయము ఇచ్చుటకును కృప చూపించితివి మా దేవ. ఇంత కృప నొందిన తరువాత మేమేమి చెప్పగలము అంటున్నాడు ఆయన. నిజముగా ప్రవక్తలైన ఏ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరించకపోతేమి అంటున్నాడు. మేము అసలు నీ దయ పొందడానికి పాత్రలు కాదయ్యా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, ఆలయం కట్టుకునేటట్టు చేశావు, ఒక ఆశ్రయం ఏర్పాటు చేయాలని మళ్ళీ ఇక్కడ ఆశ్రయం అంటే కాంపౌండ్ వాల్. ఈయన ఇక్కడ ఆశ్రయం అన్న మాట ఏంటంటే ఆ యెరూషలేము కట్టబోయే కాంపౌండ్ వాల్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక ఆశ్రయం కట్టుకోవటానికి మమ్మల్ని తీసుకొచ్చావు దయ చూప, కానీ మళ్ళీ మీ ఆజ్ఞలనేమో శిరసా వహించలేదు. ఇంత నువ్వు మా కృప చూపించినా కూడా, ప్రవక్తల ద్వారా మాకు హెచ్చరించినా కూడా
ఆజ్ఞలను మేము అనుసరించకపోతేమే కదా వారు మీరు వారు స్వతంత్రించుకొని పోతున్న దేశం దాని చెప్పండి. వారు మీరు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చెయ్యు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశం నలుదిక్కులా నిండినదాయను. కాబట్టి మీరు కాబట్టి మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికీ కోరుకుండిన ఎడల మీరు బలంగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యంగా దానిని అప్పగించేదరని చెప్పిరి. అయితే మా చాలు చాలు మేడం. అయితే చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే, నువ్వింత దయ చూపించవు, మేము ఇక్కడ ఒక ఆశ్రయం అంటే కాంపౌండ్ వాల్ కట్టుకుని సురక్షితంగా ఉండటానికి మా కృప చూపించావు. కానీ ఆదిలోనే నీవు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, వాళ్ళతో మమ్మల్ని కలిసిపోవద్దన్నా, వాళ్ళకి మా పిల్లల్ని ఇవ్వద్దన్నా, వాళ్ళ పిల్లల్ని తీసుకోవద్దన్నా, వాళ్ళ కుమారుల్ని మనం అంగీకరించొద్దన్నా. అయినప్పటికీ కూడా అన్నీ అతిక్రమించి మళ్ళీ మామూలుగా అయిపోయారు. నేను ముందే చెప్పినట్టుగా వారికి క్షేమ భాగ్యములు కలగాలని మీరు అనుకోవద్దు. దేవుని ఆజ్ఞను అనుసరించినట్లయితే మీరు సుఖముగా ఉంటారు, బలముగా ఉంటారు. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మన ముందు ఎంత కాస్ట్లీ, ఎంత డెలిషియస్ ఫుడ్ ఉన్నా కూడా మనకి హెల్త్ బాగోకపోతే మనం తినలేము, దాన్ని డైజెస్ట్ చేసుకోలేము. ఇక్కడ ఆధ్యాత్మికంగా చూసినట్టయితే సౌండ్ మైండ్ అనేది లేకపోతే, మనలో దేవుని ఆలోచనలు అనేవి లేకపోతే, మన ముందు ఎంత సంతోషం ఉన్నా కూడా అది ఒక విశ్వాసికి దాని సంతోషాన్ని ఇచ్చేది కాదు. కాబట్టి నువ్వు ఆధ్యాత్మికంగా బలపడినప్పుడు ఆ స్థలానికి సంబంధించిన సుఖమంతా కూడా నువ్వు అనుభవించవచ్చు. అది దేవుని పట్టణము, దేవుడు ఇష్టపడి చేసుకున్నటువంటి ప్రాంతము. అట్లాంటి దాంట్లో నీవు ఉన్నప్పుడు నువ్వు బహు జాగ్రత్తగా ఉండి ఏది నిషిద్ధంగా నేను చెప్పానో వాటిని నువ్వు తొలగించినప్పుడు నీవు చాలా బలం పొందుతావు, సుఖిస్తావు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యము దాన్ని అప్పగించురని చెప్పాను. నిత్య స్వాస్థ్యం ఇస్తానని చెప్పావు. అయితే ఇక్కడ బట్టి మా గొప్ప అపరాధములను బట్టి మా ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తర్వాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్యకార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లును తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడుతువు కదా. యెహోవా ఇశ్రాయేలు మేడం అయితే అంటున్నాడు, మేం చేసిన పనిని బట్టి అసలు శేషం ఉంచక్కర్లేదు, నువ్వు మమ్మల్ని కొంచెం శేషం ఉంచావు. నువ్వు అసలు యెషయా గ్రంథం నుంచి మొదలవుద్ది, శేషం ఉంచుతాను, నిశ్శేషులుగా చేయనని చెప్పి యెషయాతో చెప్పాడు, ఇర్మీయాతో చెప్పాడు, ప్రతి ప్రవక్తతో కూడా చెప్పిన మాట అదే. నా ప్రజలు నేను శిక్షిస్తాను, ఖడ్గానికి క్షేమానికి అప్పచెప్తాను, కానీ శేషం ఉంచుతాను, శేషం మిగిల్చుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎజ్రా గారు ఏమంటున్నారంటే, నువ్వు శేషాన్ని మిగిల్చి తీసుకొచ్చావయ్యా ఇక్కడికి, కానీ వీళ్ళు చేసినటువంటి పనులు, వీళ్ళ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత నువ్వేమాత్రము శేషం ఉంచక్కర్లేదు, ఉంచవు కదా, నువ్వు ఇంకెలా ఉంచుతావు, అసలు ఏ రకంగా ఉంచుతావు అని చెప్పి తర్వాత యెహోవా ఇశ్రాయేలీయుల దేవా నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువల్లనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిల్చుచున్నాము, చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసేది. ఇంకా అంటున్నాడు ఏంటంటే, అసలు చూస్తే చాలా ఓపెన్ గా ఒప్పుకుంటున్నాడు ఏంటంటే, అయ్యా మా ప్రవర్తన అంటే ఆయన రిప్రజెంటేటివ్ ఎవరికి, అక్కడ ఉన్నటువంటి యూదుల ప్రవర్తన బట్టి నువ్వు అసలు శేషం ఉంచక్కర్లేదు, కానీ ఉంచావు నువ్వు, ఎందుకంటే నువ్వు నీతిమంతుడు కాబట్టి. ఈ మాట విలాప వాక్యాల్లో కూడా మనం చూస్తాం, అనే ఇర్మీయా గ్రంథంలో కూడా చూస్తాం మనం. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం ఇంకా నిలిచి ఉన్నాము. అదే విధంగా ఆయనకు మన పట్ల నిత్యము పుట్టుతున్న వాత్సల్యతను బట్టి మనం ఇంకా నిర్మూలము కాకున్నామంటాడు విలాప వాక్యాల్లో. కాబట్టి ఇక్కడ ఎజ్రా గారు అంటున్నారు, ఈ శేషాన్ని ఉంచవలసిన పని లేదు తండ్రి, ఎందుకంటే వీళ్ళకి అర్హత లేదు, మాకు అర్హత లేదు, అయినా నువ్వు ఉంచావు అని ప్రార్థన చేశాడు. అంటే ఎంత గొప్ప ప్రార్థన అంటే,
తప్పులన్నీ ఒప్పుకున్నాడు. ఒప్పుకునేటప్పటికి ఆయన విభ్రాంతి పడి ఎప్పుడైతే కూర్చున్నాడో, దేవుని మాటకు ధర్మశాస్త్రానికి భయపడిన కొందరు అతని దగ్గరికి వచ్చారు. మేము నీతో పాటు ఉంటాము, ఏం చేయమంటే అది మేము చేస్తామని చెప్పి అతని దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ జనుల కళ్ళలోంచి కూడా నీళ్లు వచ్చినాయి, దుఃఖపడ్డారు. సాధారణంగా మనకున్నటువంటి అలవాటు ఏంటంటే, ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి కన్నీరు పెట్టుకునేటప్పటికి, ముఖ్యంగా లేడీస్ కి వెంటనే కన్నీరు వచ్చేస్తుంది. అందుకని రోదన చేయి స్త్రీలను తీసుకురండి, అప్పుడైనా వీళ్ళు దేవుని వైపు తిరుగుతారేమని చెప్పి ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం. అదే విధంగా ఈ మధ్య కాలంలో ఆ రోదన చేసేవాళ్ళు లేక అంతా కూడా డిప్లొమాటిక్ గా ఏదో పలకరించి వచ్చేస్తున్నారు. కానీ ఆ ఆత్మీయులు పోగొట్టుకున్న వారి దుఃఖం బయటికి రాకపోతే వాళ్ళ ఆరోగ్యాలు పోతాయి. కాబట్టి ఈ మధ్య మెట్రో సిటీస్ లో చాలా మంది రోదన చేసే వాళ్ళని అద్దెకు తెచ్చుకుని వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఏడ్చి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకని మన పాత నిబంధన గ్రంథంలో యాకోబు పోయినప్పుడు ఇన్ని రోజులు, అలాగే ఎవరు పోయిన ఇన్ని రోజులు సంతాప దినాలు అనేవి ఆ రాజులు పరాయి దేశంలో ఉన్నా కూడా ఆ దుఃఖ దినాలు ప్రకటించడం అనేది జరిగింది. అందుకని ఇక్కడ ఎజ్రా గారు ఏం చేశారంటే, చాలా చాకచక్యంగా దేవుడి దగ్గర, అంటే చాకచక్యం అనే మాట కాదు కానీ ఒప్పుకుంటున్నాడు. ఆయన ఒక యాజకుడిగా బలి అర్పణ చేసే అలవాటు ఉన్నటువంటి ఆయన ఆ తప్పులన్నీ ఒప్పుకున్నాడు. ఎక్కడెక్కడ తప్పులు చేశారు స్పెసిఫిక్ గా చెప్పి, ఇన్ని తప్పులు చేసినటువంటి వీరి పట్ల ఎందుకయ్యా నువ్వు దయ చూపిస్తున్నావు, ఎందుకు కృప చూపించాలి వీళ్ళ పట్ల, వీళ్ళకి అర్హత లేదు, అయినప్పటికీ నిశ్శేషం నువ్వు చేయని దేవుడు కాబట్టి నువ్వు నీతిమంతుడువు. ఎలా నీతిమంతుడు అంటే, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు. మన అపరాధములు ఆయన దగ్గర ఒప్పుకున్నట్టయితే నమ్మదగిన దేవుడు. ఎప్పుడో ఇచ్చేసాడు అబ్రహాం మాట, నీవు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదానికి కారణభూతుడు అవుతావు అని చెప్పి. అదే విధంగా దావీదుకి ఇచ్చాడు వాగ్దానం, తరతరములు నీ వాళ్ళు ఉంటారు ఆ సింహాసనం, నీ వాళ్ళే అధిష్ఠిస్తారు, దావీదు కుమారులే ఆ సింహాసనాన్ని ఆశీనులు అవుతాను. అప్పుడు సొలొమోన్ మహారాజు అనుకున్నారు. కానీ మరి నిత్యము ఉండే రాజు ఎవరంటే యేసుక్రీస్తు. నిత్యము ఉండే సింహాసనం ఆయన సింహాసనమే. కాబట్టి ఇక్కడ చాలా చక్కగా ప్రార్థన చేసేటప్పటికి ఆ జనుల్లో ఒక కదలిక అనేది వచ్చింది. వచ్చిన 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగం పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలో ఒకడునగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లా, నేను మేము దేశమందుండు అన్ని జనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసేదిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీల తమ నడవడి దిద్దుకొందురని నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించేదమని మన దేవునితో నిబంధన చేసుకునేదాము. లేము. చాలు మేడం. అయితే అక్కడ ఇతను వచ్చాడు, ఎవరు ఇతని పేరు ఏలాము కుమారుడు యెహీయేలు కుమారుడు అయినటువంటి షెకన్య అనే అతను వచ్చాడు ఎజ్రాతో. అంటే ఎజ్రా యొక్క బాధ చూశాడు. ఎజ్రా కన్నీరు కారుస్తూ ఉంటే ఎజ్రాతో పాటు అక్కడ వాళ్ళందరూ కూడా కన్నీరు కార్చారు. సరే, ఇక అందరు కదిలిపోయారు, వాళ్ళు చేసిన పనికి పశ్చాత్తాపడ్డారు. అంటే ఎజ్రా ప్రార్థనలో గొప్పదనం ఏంటంటే, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే జనంలో కదలిక వచ్చింది. వారు చేసిన తప్పుల్ని ఎవరూ ఒప్పుకోమనకుండానే ఒప్పుకున్నారు. ఎలాంటి సంఘటన మనం క్రొత్త నిబంధనలో జక్కయ్య గురించి చూస్తాం. యేసుక్రీస్తు ఆ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే జక్కయ్యని దేవుడు ఏం గద్దించలేదు. అక్కడ యేసుక్రీస్తు ఏం గద్దించలేదు, నువ్వు అలా చేసి ఇలా చేసావని ఏం చెప్పలేదు. జక్కయ్య తనకు తానుగానే, అయ్యా నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పు ఒప్పుకుంటున్నాను, వీళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకున్నది ఇచ్చేస్తాను, అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 చెల్లిస్తాను, బీదలకు ఇది ఇస్తాను, ఆయన స్వయంగా ప్రకటించేశాడు. అలాగా ఇక్కడ ఎజ్రా ప్రార్థన చేసేటప్పటికి ఎదుటి వారి హృదయాల్లో పశ్చాత్తాపం వచ్చింది. ఒకవేళ మనం ఎవరి గురించైనా ప్రార్థన చేయాలంటే, అలా మనం ప్రార్థన చేసినప్పుడు దైవ వాక్యం ఎత్తి ప్రార్థించినప్పుడు, అవును ఇక్కడ నేను తప్పిపోయాను, నేను ఈ తప్పుకి ఈ శిక్షను అనుభవించాలి, కాబట్టి ఈ శిక్షను నేను అనుభవించకుండా ఉండాలి అంటే నా దేవుణ్ణి ఈ తప్పు క్షమించమని నేను కోరాలి అని అవతల వ్యక్తిలో మనము ఆ కదలిక కలిగించినప్పుడు తప్పకుండా పశ్చాత్తాపం అతనిలో
కలుగుద్ది. తప్పిపోయిన కుమారుడు గురించి చూస్తాం కదా, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వైపుకి వెళ్ళాడు. అలాగే ఆ బుద్ధి వచ్చేటట్టుగా మనం చేసే ప్రార్థన అవతల వాళ్ళని, ఇతను భ్రష్టుడైపోయాడు, ఈమె భ్రష్టురాలైపోయింది, ఈమె పాపి, అలాగే ఇలాగని చెప్పి వాళ్ళు వ్యక్తిగతంగా దూషించడం కాదు గాని వాళ్ళకి కదలిక తెచ్చేటట్టుగా మన ప్రార్థన ఉండాలి. ఎజ్రా గారు ఎంత గొప్ప ప్రార్థన చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళంతా, అయ్యా మేము తప్పిపోయాం, దారి తప్పిపోయాం, నువ్వు ధర్మశాస్త్రం అనుసరించి ఏం చేస్తావో చెయ్యి, నీతో పాటు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇంకా కొంతమంది నువ్వు అసిస్టెంట్స్ తీసుకో, అన్య స్త్రీలను వివాహం చేసుకుని అన్య స్త్రీలతో పిల్లల్ని ఎవరైతే పొందారో ఆ అన్య స్త్రీలతో పాటు ఆ పిల్లల్ని కూడా పంపించేసేయ్ అని చెప్పి, ఇక్కడ నాకు కొంచెం ఆ మాటకి, పిల్లలు ఏం చేశారు పాపం, అన్య స్త్రీలు తీసుకోవటం పురుషులు చేసిన తప్పు, కానీ అక్కడ దేవుడు ఏంటంటే పిల్లలు ఏం చేశారు పాపము అనుకుంటే శత్రుశేషం ఉండకూడదు, ఈ పిల్లలే రేపు పెద్దవాళ్ళయ్యి మళ్ళీ వీళ్ళు విగ్రహారాధికులు అయిపోతారు, మళ్ళీ ఈ జనాంగాన్ని చెడగొడతారు. కాబట్టి అక్కడ వాళ్ళు తీసినటువంటి కఠినమైన నిర్ణయం ఏంటంటే అన్య స్త్రీలను వారితో పాటు మరి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల్ని కూడా పంపించేసేయండి. ఎందుకంటే ప్రారంభంలోనే దేవుడు చెప్తాడు, 12 గోత్రాలకి స్వాస్థ్యం పంచిన తర్వాత ఆయన చెప్తాడు ఏంటంటే ఏ స్వాస్థ్యం ఏ గోత్రపు వారు ఆ గోత్రపు వారు చేసుకోవాలి, పక్క గోత్రానికి ఆ స్వాస్థ్యం వెళ్ళకూడదు, వారికి ఎంతైతే నేను ఇచ్చానో ఆ స్వాస్థ్యం వారి దగ్గరే ఉండాలి. అందుకనే సెలవుపేహద్ కుమార్తెలు వచ్చి అడిగినప్పుడు, కుమారులు లేకపోయినా కుమార్తెలకు స్వాస్థ్యం ఇవ్వండి, కానీ వారు మనిషే గోత్రానికి చెందిన వారు కాబట్టి మనిషే గోత్రికుల్ని వారు వివాహం చేసుకోవాలని కండిషన్ పెడతారు. నాకు ప్రారంభంలో మొదట్లో అర్థమయ్యేది కాదు, ఏంటి దేవుడు ఎట్లాంటి కండిషన్ పెట్టాడేంటి, వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళకి ఇచ్చాడు, మళ్ళీ ఆ గోత్రికుల్ని చేసుకోమనే కండిషన్ ఎందుకు పెట్టాడనంటే మనిషే గోత్రానికి ఎంత స్వాస్థ్యం అయితే ఇచ్చాడో చివరి వరకు ఆ గోత్రంలో ఆ స్వాస్థ్యం అలా కంటిన్యూ అవ్వాలి. వారు వేరే గోత్రికులు చేసుకున్నట్టయితే వీరికి ఇచ్చిన స్వాస్థ్యం వేరే గోత్రానికి వెళ్ళిపోద్ది. ఇదంతా కూడా చాలా డిస్టర్బెన్స్ తర్వాత ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు, ఆయన చాలా దూర ఆలోచన చేసి ఆ లాంగ్ విజన్, ఆయన దూరదృష్టితో ఆలోచన చేసి ఏ గోత్రపు వారు ఆ గోత్రంలో చేసుకోవాలి. ఇక్కడ అన్య స్త్రీలు వీరు చేసుకున్నప్పుడు ఏమవుద్ది, ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి పవిత్ర భూమి ఇప్పుడు మన కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా అనాథరైజ్డ్ వైఫ్ రెండో భార్య కానీ ఎవరైనా ఉన్నట్టయితే ఆమెకు ఆస్తిలో హక్కు లేదు, కానీ ఆమెకు పుట్టిన పిల్లలకి ఈ ఆస్తిలో హక్కు ఉందని మనకి కోర్టు తీర్పు కూడా ఇచ్చారు కదా. అలాగే ఈ పిల్లలకి రేపు స్వాస్థ్యం ఇవ్వను అంటానికి లేదు. వీళ్ళు అన్య స్త్రీలను అయితే గబగబా ఆలోచించకుండా చేసేసుకున్నారు. అందులో వీళ్ళు అగ్రగణ్యులు ఇశ్రాయేలీలు, ఎందుకంటే వీళ్ళకి ఆ పిచ్చి కొంచెం మనం చూస్తాం కదా సంఖ్యాకాండంలో, అతను అంటాడు కదా బారాకు పిలిపించినాడు బిలాం, వీళ్ళు దేనికి లొంగట్లేదు కానీ వీళ్ళని లొంగదీయాలంటే వీడి మీద అందమైన స్త్రీలను ఉపయోగించండి అని ఒక చెడ్డ సలహా ఇస్తాడు, ఎందుకంటే వీళ్ళ వీక్నెస్ తెలుసు అతనికి. అలాగా వీళ్ళు గబగబా అందంగా కనిపించారని చెప్పేదో కారణం చేత అన్ని స్త్రీలు చేసుకున్నారు. రేపన్న రోజున దేవుడు వీరికి ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకోవటం అనేది ఇష్టం లేదు, కాబట్టి అన్య స్త్రీలను కూడా ఇక్కడి నుంచి ఆ పిల్లలను కూడా వెళ్ళగొట్టేమని చెప్పారు. వీళ్ళు ప్రవర్తన దిద్దుకుంటారు, అందులో ఏమీ సందేహం లేదని చెప్పి ఆ కార్యక్రమం చేయమని చెప్పి, లేము ఈ పని నీ అధీనం, మేమును నీతో కూడా నందుము, నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీయులను ఇశ్రాయేల్ అందరూ ఆ మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత ప్రమాణం చేయించెను. వారు ప్రమాణం చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషిబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధములను బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండాను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలని యూదా దేశమంతటి యందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయినలా వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగునని వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడినని నిర్ణయించిరి. యూదా వంశస్థులందరూ బెన్యామీనులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడిగిచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. అప్పుడు యాజకుడైన మేడం అయితే
సో ఇక్కడ ఇతను ఒక ఎష్యూరెన్స్ ఇచ్చాడనమాట. ఏహేలు కుమారుడైనటువంటి ఇతని పేరేంటి, ఏహేలు కుమారుడైనటువంటి శకన్య అన్నాడు, నువ్వు దుఃఖించవద్దు, మేమందరం కూడా నీతో ఉన్నాం, నువ్వు ఏదంటే దానికి మేము సమర్థిస్తాం, సపోర్ట్ ఇస్తాం, నువ్వు అతిగా దుఃఖించవద్దు, నీకు ఎలా తోస్తే అలా ధర్మశాస్త్రం అనుసరించే నీ తీర్పు నువ్వు చెప్పు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే యోచన బట్టి దైవజన దైవాజ్ఞకు భయపడి వారి యోచన బట్టి ఆయన ఏమంటాడంటే యెహేలు కుమారుడు శకన్య ఏమంటాడంటే, నీతో పాటు దైవాజ్ఞకు భయపడేవాడిని కొంతమందిని అసిస్టెంట్స్ గా తీసుకో, వాళ్ళ పని జరిగించని చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషీము కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించిన తర్వాత పోయిన అక్కడ అన్నపానములు పుచ్చుకున్నాడంటే మళ్ళీ లేదు, మళ్ళీ దుఃఖిస్తూనే ఉన్నాడు, మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ అప్పుడు వచ్చి జనులందరూ అక్కడ ఏమన్నారంటే, నువ్వు ఇంకా బాధపడొద్దు, మేమందరం కూడా ఆ అన్య స్త్రీలు వివాహం చేసుకున్న వాళ్ళని తీసుకొస్తాను, ఎదురుకు తీసుకొస్తాం, నువ్వు వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇచ్చినా కూడా మేము దానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పమని చెప్పారు. అప్పుడు ఎజ్రా లేచిన తర్వాత ఆ 9వ నెల 20వ రోజుకు వాళ్ళందరినీ కూడా సమకూర్చారు. ఆ సమకూర్చిన తర్వాత 10వ వచనం చదవండి మేడం. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా నేను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్ముని మీరు ప్రత్యేకపరచుకొని ఉంటుంది. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి ఎలుగెత్తి నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలంగా వచ్చుతున్నందున మేము బయట నిలవలేము. ఈ పని ఒకటి 2 దినములలో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణంలో యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనిరో వారందరినూ నిర్ణయ కాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదకు వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదకు రాకుండా తొలగిపోనట్లుగా వారితో కూడా రావాలను అని చెప్పాను. అప్పుడు మేడం అయితే ఇక్కడ వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు చెప్పినట్టే మేము చేస్తాము, మొత్తం అందరినీ తీసుకొస్తాం, ఈ పని 1-2 రోజులు అయ్యేది కాదు, ఎందుకంటే దీంట్లో అధికారులు యాజకులు లేవీలు ఒక్కళ్ళ కాదు, పెద్ద పెద్ద అధికార స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పని చేశారు, కాబట్టి ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. పైగా ఇప్పుడు ధారాపాతంగా అప్పటికే 3 రోజులు వాళ్ళు వర్షంలో ఉన్నట్టుగా అక్కడ రాయబడి ఉంది. మరి ధారాపాతంగా వర్షం పడుతుంది, ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు, ఇది అంత తేలిగ్గా అయ్యేది కాదు, కాబట్టి మేము తీసుకొచ్చి నీకు అప్పచెప్తాం, ఎందుకంటే మా దేవుడు కోపం మా మీదకి ఎందుకు రావాలి, మేము చేసిన తప్పు తొలగించిన అవకాశం నువ్వు ఇచ్చావు, కాబట్టి మా తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నువ్వు ఎట్లా చెప్తే అలా చేస్తావు, దేవుని ఉగ్రత మా మీద రావటానికి మేము ఎంత మాత్రము కూడా సిద్ధంగా లేవు, నువ్వు ఏది చెప్తే అదే చేస్తాం, కానీ మాకు కొంచెం టైం ఇవ్వు అన్నాడు. తర్వాత వచనాలు మన చివరి తర్వాత మీరు చదవండి, 44వ వచనం వరకు కూడా లిస్ట్ అంతా కూడా అన్య స్త్రీలను ఎవరెవరు వివాహం చేసుకున్నారనే లిస్టు చూస్తే ఎజ్రా గారే కాదు మనం కూడా ఆశ్చర్యపోతాం. యాజక వంశం నుంచి ఆఖరికి యేషువా వంశస్థులు, అంటే జెరుబ్బాబేలుతో పాటు వచ్చినటువంటి యేషువా వంశస్థులో కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వారు ఉన్నారు. ఆ లిస్టు కూడా చాలా ఎక్కువ. అయితే మనకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎందుకు దేవుడు ఇంత కఠినంగా ఈ నిర్ణయం అంటే దేవుని నిర్ణయమే, ధర్మశాస్త్ర నిర్ణయమే కదా అక్కడ ఎజ్రా గారు తీసుకున్నది. మరి సొలొమోను జీవితాన్ని మనం చూసినట్టయితే సొలొమోను అంత జ్ఞాని ప్రపంచంలో ఇప్పటికి కూడా లేరు, అది ఎవరైనా కూడా ఒప్పుకొని తీరవలసిందే. అట్లాంటి సొలొమోను ఏమయ్యాడు, అన్య స్త్రీలను ఫరో కుమార్తె ఇంకా అన్య స్త్రీలను చేసుకోవటం వల్ల ఆయన బహుదేవత విగ్రహారాధనకు లోనైపోయాడు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తాడు, 3 సార్లు, నా కుమారుడా సొలొమోనా విగ్రహారాధనకు వెళ్ళొద్దు అన్నా కూడా వాళ్ళు ఉన్నత స్థలముల మీద దేవతా విగ్రహాలు కట్టించి అతనితో ఎంత పాపం చేయించడం మనం చూస్తాం కదా. అలాగే అన్య స్త్రీలను చేసుకున్నప్పుడు ఆ విగ్రహం, ఒకసారి ఒక అబ్బాయి వచ్చి పాస్టర్ గారిని అడిగాడంట, అయ్యా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, మరి చేసుకోవాలనుకుంటున్నా, ఇద్దరు మేజర్స్ మేము, మీరు అనుమతిస్తే ఈ చర్చిలోనే పెళ్లి చేయండి అని అడిగారంట. మీ అమ్మగారిని నాన్నగారిని తీసుకురా అంటే అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ పెద్దలకు ఇష్టం లేదండి. ఏం బాబు అంటే ఆమె
అన్యులు నాన్ క్రిస్టియన్, నేను క్రిస్టియన్ని కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు మరి ఎందుకు ఇలా చేసుకోవటం, నువ్వు ఒక క్రైస్తవ విశ్వాస కదా, విశ్వాసనే చేసుకోమంటే ఆఖరికి అతను అన్నాడంట పదే పదే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరెందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయిని నేను మార్చుకోగలను కాబట్టి వివాహమైన తర్వాత నేను మార్చుకుంటాను అని చెప్పానంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, వివాహమైన తర్వాత నువ్వే ఆ అమ్మాయిని మార్చుకుంటావు అని గ్యారంటీ ఏంటి, ఆ అమ్మాయికి అనుగుణంగా నువ్వే మారిపోవచ్చు కదా, చెప్పలేం కదా. అలాగే అందుకనే పౌలు గారు అంటారు, ఒక విశ్వాసి వివాహమైన తర్వాత మార్చుకోవచ్చులని అవిశ్వాసం చేసుకోవద్దు. ఒకవేళ ముందుగానే నువ్వు అవిశ్వాసం చేసుకున్నట్టయితే నువ్వు మారు మనసు పొందిన తర్వాత ఒకవేళ నీ లైఫ్ పార్ట్నర్ మారు మనసు పొందకపోతే వదిలిపెట్టొద్దు, ఆ లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవటానికి చూడు అని చెప్పారు. అంతేగాని నేను తర్వాత మార్చుకుంటాననే ఒక గ్యారంటీతో నువ్వు అవిశ్వాసం నువ్వు చేసుకోవద్దని పౌలు గారు తన పత్రికలో హెచ్చరించడం జరిగింది. ఇక్కడ దేవుడు పదే పదే ఎందుకు హెచ్చరి, అలాగే మా వారి ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాళ్ళు, వాళ్ళ నాన్నగారు ఎంత ఇదంటే ఒక యూనివర్సిటీలో ఆయనకి సీట్ వస్తే ఆ యూనివర్సిటీ పేరు రాయటం ఇష్టం లేక ఆయన పీజీకి పంపించలేదు. అయితే తర్వాత ఆయన ఒక నాన్ క్రిస్టియన్ లేడీని చేసుకోవటం జరిగింది. ఓసారి మేము అక్కడికి వారింటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు అంటే తల మీద ఏదో అక్షింతలు అవి కనిపించినాయి నాకు. ఎక్కడికి వెళ్ళి వచ్చారని అడిగాను భార్యాభర్తలు. ఈవేళ పడవల అమావాస్య కదండి, గోదావరి స్నానం చేసి పడవల అమావాస్య చేసుకుని వస్తున్నామండి ఇద్దరు అని. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎట్లాంటి ఇల్లు ఇది, ఎట్లాంటి నిష్ఠాగరిష్టమైనటువంటి అంటే దేవుని ఆజ్ఞ విషయంలో తూచా తప్పకుండా పాటించినటువంటి ఇల్లు చివరికి ఒక అన్యస్త్రీని చేసుకోవటం వల్ల ఎట్లాగైందంటే ఆయన వెళ్ళి మొత్తం ఆ పూజా కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహించుకుని వచ్చాడని చెప్పినప్పుడు నేను చాలా బాధపడి ఉండలేక నేను అన్నాను, ఏమండి మీ నాన్నగారు ఎంత ఇదిగా ఉండేవాళ్ళు, ఎందుకు ఇలాగ అయ్యారంటే ఒక నవ్వున అంటే నిస్సహాయ స్థితి, భార్యను కాదనలేనటువంటి స్థితి. కాబట్టి ఇక్కడ ఎజ్రా గారు తీసుకున్నటువంటి నిర్ణయం మనకు అనిపించవచ్చు, ఆ స్త్రీలతో పాటు పిల్లలను కూడా సఫర్ చేయటం ఎందుకని, కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో నిర్ణయాలు కఠినంగా తీసుకోకపోతే, అలా కఠినంగా తీసుకోకపోవటం వల్ల మన కళ్ళ ఎదురుగా కనపడుతుంది కదా, అమెరికా రాష్ట్రం ఏమవుతుంది, అలాగే బ్రిటన్ ఏమవుతుంది, ఏ పరిస్థితిలో ఉంది. వాళ్ళ బ్రిటన్ లో 46% ముస్లిమ్స్, తర్వాత 54% మాత్రం క్రిస్టియన్స్ ఉన్నారని చెప్పడం జరిగింది. అంటే అది కరెక్టా కాదా, ఇంకేమన్నా అటు ఇటు ఉండొచ్చు పర్సంటేజ్ మొత్తానికి. అలాగే అంటే ఉండటం తప్ప అంటే తప్పు అని కాదు, దానివల్ల తర్వాత కొన్ని అంటే ఎక్కడి నుంచి అయితే సువార్త ప్రారంభమైందో అక్కడ ఉజ్జీవం పోయింది. ఇప్పుడు వాళ్ళని ఉజ్జీవింపు చేయటానికి మనలాంటి దేశస్తులు వెళ్ళి ఉజ్జీవింపు చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, స్వీడన్ లో 95% క్రిస్టియన్స్, 5% మాత్రమే నాన్ క్రిస్టియన్స్ అంట. ఈ 95% కూడా చర్చిలో ఏదో చర్చిలో మెంబర్షిప్ ఉన్నవాళ్లే, కానీ సండే ఆరాధనకు వచ్చేవాళ్ళు మాత్రం ఓన్లీ 3% అంట. ఓన్లీ 3% అంటే ఈ 95 లో 3-4, మిగతా 92% ఏమైనట్టు దేవాలయానికి, దేవుడికి, ఆరాధనకి దూరంగానే ఉంటున్నారు. ఎప్పుడో కళ్ళు తెరుస్తారు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఒకనొక టైంలో అసలు జెండర్ బయాస్ ఉండకూడదు, లేకపోతే పురుషులు స్త్రీలు వివాహాలు చేసుకోవచ్చు, దాన్ని ఆమోదిస్తాం అని చెప్పి వెర్రవీగినటువంటి దేశాలు ఇప్పుడు ఏమవుతున్నాయంటే, అయ్యో మా చేతులతో మేమే మా దేశాన్ని పాడు చేసుకున్నాం అని చెప్పి బాధపడుతున్నారు. చేతులు కాలిన తర్వాత అంటారు కదా, అదే స్థితి కొన్ని దేశాలు. మన భారతదేశం గురించి సరే, అన్ని దేశాల గురించి ప్రార్థిద్దాం, ముఖ్యంగా మన దేశం గురించి, మన కుటుంబాల గురించి మనం ఎక్కువగా మొన్న ఒక సిస్టర్ నాతో అంటున్నారు, ఏమంటే అప్పది ఇది వరకు అక్కడ ఇంటి చుట్టూ తిరిగేవాడండి, కానీ ఇప్పుడైతే ఇంటి మధ్యలోకి వచ్చేస్తున్నాడండి, అల్లుడు రూపంలోనో కోడల రూపంలోనో వచ్చేస్తున్నారు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల్ని టార్గెట్ చేసే అపవాది అంటే అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అనేది కాదు, మనకు కావాల్సింది క్రిస్టియన్ అమ్మాయి, క్రిస్టియన్ అబ్బాయి అయి ఉండాలి. ఎందుకంటే మనం ఒకవేళ అనొచ్చు, మీకు ఆ నిజ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ నిజ దేవుడిని ఆరాధించే వాళ్ళే మనకు కావాలి. ఎందుకంటే మన బిడ్డలు నరకానికి వెళ్ళటం అనేది మనం ఊహించలేనటువంటి సంగతి. కాబట్టి అట్లాంటి ప్రమాదం మన బిడ్డలకు రాకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా ఇప్పుడు ఎజ్రా గారు ఎట్లాగా విభ్రాంతి చెంది ఉపవాసం చేసి
ఎంత తనను తాను బాధపరుచుకుని, ఆయన పడిన బాధను చూసి ఎదుటి వాళ్ళు పశ్చాత్తాపడి కన్నీరు తెచ్చుకుని మేము చేసిన తప్పిదని చెప్పి వారు ముందేమో ఎజ్రా గారు వారి తరపున దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఒప్పుకుని పశ్చాత్తాపడి నువ్వేది తీసుకున్నా మేము సరే అన్నారు. అలాగే ఒక గృహ యజమాని తీసుకున్న నిర్ణయానికి కూడా ఇంట్లో వాళ్ళు కట్టుబడి ఉండేటట్టుగా యెహోషువ చెప్పినట్టుగా నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించమని ఎట్లాగైతే చెప్పాడో, నోవాహు ఎట్లాగైతే తన కుటుంబాన్ని రక్షణ ఓడలకు ప్రవేశింప చేసుకున్నాడో, అబ్రహామును గురించి దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ రాబోయే తరాలకి దేవుని గురించి వివరించి చెప్తుని బట్టి అబ్రహాము నేను ఎరుగుదును అంటాడు 18 అధ్యాయం 19 వచనంలో ఆది కాండంలో. కాబట్టి మనం 19 అధ్యాయం 18 వచనం. కాబట్టి మనం ఇప్పుడు నాకు ఇదంతా చదివిన తర్వాత ఇది చదివేసి వదిలేయటం కాదు, కానీ మన జీవితాలకు అప్లై చేసుకుని మన కుటుంబాల గురించి మనం జాగ్రత్త పడాలి. మన దేశం కోసం, ప్రపంచం కోసం కూడా జాగ్రత్త పడాలి. మరి ఒక్కొక్క దేశాన్ని గురించి ఎంత భయంకరమైన వార్తలు, నైజీరియా గురించి మనం వింటున్నాం. నైజీరియాలో క్రిస్టియన్స్ గురించి కూడా ప్రార్థన చేద్దాం. అక్కడ ఎన్నో చర్చెస్ ఉన్నాయి, కానీ చర్చెస్ ఉండటం ముఖ్యం కాదు. కానీ మొన్న ఎవరో బాబు గోగనేన్ అని ఆయన జన విజ్ఞాన వేదిక సంబంధించిన వ్యక్తి ఆస్ట్రేలియాకి వెళ్ళి ఒక చర్చి చూశాడంట. ఆయన ఇక్కడ జనం లేరు, ఇంతకాలం కాకమ్మ కథలు చెప్పారు, యేసుక్రీస్తు కన్యక గర్భాన్ని జన్మించాడని, పునరుత్థానుడని, ఈ కాకమ్మ కథలు ఎవరు వింటారు? కాబట్టి ఈ చర్చి ఖాళీగా ఉంది. అది ఎన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన చర్చి, ఏ కారణం చేత ఖాళీగా ఉందని తెలీదు. మరి ఈవేళ గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని వేల మంది జనాభా అక్కడికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. అది కనపడలేదు ఆయనకి. సరే, అట్లాంటి వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు, మనకు అది కాదు. కానీ ముఖ్యం, మనం ఎక్కడైనా బలహీనపడ్డామేమో, మన కుటుంబంలో బిడ్డలు ఎక్కడైనా బలహీనపడ్డారేమో, మన బంధుమిత్రుల్లో ఎవరైనా ఇట్లా ఉన్నారేమో, నాకెందుకు నా కుటుంబం బాగానే ఉందని ఇప్పుడు అనుకోకూడదు. కానీ మనకు తెలిసినంత వరకు ఇట్లాంటి దైవ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంటే మనకు వంతుగా, ఎందుకంటే దేవుడు అడుగుతాడంటే నీకు ఇచ్చిన తలాంతిని బట్టి నువ్వేం చేశావు, నీకు ఇచ్చిన తలాంతిని, మనకిచ్చిన డబ్బు గురించి లెక్క అడుగుతాడు, మనకిచ్చిన తలాంతుల గురించి లెక్క అడుగుతాడు, మనకిచ్చిన సమయాన్ని బట్టి లెక్క అడుగుతాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎజ్రా గారికి ఏంటి అవసరం? ఆయన ఒక యాజకుడు, శాస్త్రి, అట్లాంటి గొప్ప స్టేటస్ లో ఉన్న ఆయన సాష్టాంగపడి కన్నీరు కారుస్తూ ఎందుకు ప్రార్థించాడంటే ఇతరులు నరకంలోకి వెళ్ళకూడదని. అదే తలంపుతో మనం కూడా ప్రార్థిద్దాం. అంతేగాని ఎజ్రా గ్రంథం చదివేశాము, ఎస్తేరు గ్రంథం చదివేశాము అంటే కాదు. కానీ ఎస్తేరు ఉపవసించి యూదా జాతిని ఎట్లాగైతే రక్షించుకుందో, ఎజ్రా గారు ప్రార్థించి వాళ్ళలో కదలిక ఎట్లా కలిగించారో మరి ఆయన లిస్ట్ అవుట్ చేయటం వరకే ఉంది 10వ అధ్యాయం వరకు. ఆయన పాస్టర్ గారు కాబట్టి మరి అంతగా ఆయన శిక్ష విధించలేదు. కానీ తర్వాత నెహెమ్యా గారు వస్తారు. ఈ ఎజ్రా గారి తర్వాత నెహెమ్యా గారు ఉన్న టైంలో కూడా అర్తహషస్తనే రాజు వీళ్ళ మీద తీసుకున్న డిసిప్లినరీ యాక్షన్ కోసం, ఆ గోడ కట్టించడం కోసం నెహెమ్యా గారు వస్తారు. కాబట్టి ఎజ్రా గ్రంథంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే దైవ వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయి వాళ్ళని ఏదో గట్టిగా హెచ్చరించడం కాదు, కానీ కన్నీటి ప్రార్థన మనం చేద్దాం. మన కన్నీటిని కవిలలో భద్రపరిచే దేవుడు మనకున్నాడు. ఆ కన్నీటి ప్రార్థనకు జవాబు చెప్పే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ గ్రంథం ద్వారా మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, ప్రార్థన అనేది, ప్రార్థనకు మించిన ఆయుధం లేదు. అదే కదా అపోస్తుల గురించి ఇచ్చిన సాక్ష్యం, వీరు భూలోకమున తల్లకిందులు చేసేవారని. మన ప్రార్థన భూలోకాన్ని తల్లకిందులు చేసేటటువంటి గొప్ప ఆయుధం. కాబట్టి అట్లాంటి ఆయుధాన్ని ఉపయోగించుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగల మా ప్రభు ఎజ్రా గ్రంథాన్ని ధ్యానించుకునే కృప మాకు అనుగ్రహించినంత వందనాలనైనా. ఆయన ఈ గ్రంథంలో అనేక విషయాలనైనా మేము తెలుసుకోవాల్సినవి, ఆచరించవలసినవి ఎన్నో మాకు తెలియజేసావు. ఇంకా ఎన్నో ఉన్నాయి తండ్రి. దయగల మా ప్రభు ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా నాయన మేము ఆచరించడానికి నాయన వారు ఎట్లాగైతే నిబంధన చేసుకున్నారో అట్లాగే మేము కూడా నీ సన్నిధిలో మాట తీసుకున్నాం. అట్లా ప్రవర్తించగలిగే భాగ్యం దయచేయమని. రాబోయే రోజుల్లో నాయన మరి భయంకరమైన తుఫాన్ అని హెచ్చరికలు వస్తున్నాయి తండ్రి. అయినప్పటికీ అది తీరం దాటకుండా సముద్రం వైపు మళ్లించగల దేవుడు నాయన. జన నష్టం మరి పశువులు గాని పంటలు గాని నష్టపోకుండా తండ్రి మా రాష్ట్రాలను కాపాడమని, నీ చిత్తమైతే నీ రెండవ రాకడ ఆలస్యమైతే మరొక పునరుత్థాన దినమున నాయన నేను ధ్యానించుకుని వాక్య ధ్యానంలో మేము ముందుకు నడిచే భాగ్యం దయచ్చు. ఇంతవరకు నీ కాపుదలు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.